హలో ప్రకాష్ రాజ్ గారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూసా. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని దొర అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో దొర అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి ఎత్వత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరి కదా. గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. హలో ప్రకాష్ రాజ్ గారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూసా. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని దొర అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో దొర అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి ఎత్వత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరి కదా. గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది.